ఫ్రెండ్స్, ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం లుక్కిజంలోని వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ ఇంకా బ్రూటల్ కాబోయే ఫైట్ అనగా గన్ వర్సెస్ గీటెకిమ్. వీళ్ళిద్దరు ఫైట్లో ఎవరు గెలుస్తారో చూసే ముందు మన ఆనవాయితీ ప్రకారం మనం వీళ్ళ స్టాట్స్ ఏంటో చూద్దాం. హైట్ విషయానికి వస్తే గన్ 6 అడుగుల 3 అంగుళాలు, గీటెకిమ్ 6 అడుగుల 9. ఎటువైపు నుంచి చూసిన హైట్లో కానీ, బల్క్లో కానీ, వెయిట్ అన్నిట్లో ప్లస్ ఫైటింగ్ ఎక్స్పీరియన్స్లో గీటెకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే గీటెక్ ఎందుకంటే ఏజ్లో ఒక 7 years పెద్దోడు అనమాట. ఫైట్లో ఎవరు గెలుస్తారో చెప్పడం ఎంత ఈజీ అంటే గోకు వర్సెస్ సైతామాలో ఎవరు గెలుస్తారో అంత ఈజీ అనమాట. చెప్పింది అర్థమైంది అనుకుంటా. ఎక్స్పీరియన్స్కి వస్తే పక్కన పెడితే ఒకవేళ మాస్టరీ విషయానికి వస్తే మనకి ఇద్దరి దగ్గర కన్ఫర్మేషన్ లేదు, కానీ ఒక అంచనా ప్రకారం గీటెకిమ్ దగ్గర స్పీడ్, స్ట్రెంగ్త్ ఇంకా ఎండ్యూరెన్స్ మాస్టర్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. టెక్నిక్ అయితే నాకు డౌటే, ఎందుకంటే తను ఇప్పటిదాకా పర్ఫెక్ట్ మార్షల్ ఆర్ట్ వాడినట్టు మనం చూడలేదు. అంత బ్రూట్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. పైగా తన మూవ్స్ ఏవైతేనే అవి చాలా వరకు అన్రిఫైన్డ్గా ఉన్నాయని చాలా క్యారెక్టర్స్ చెప్పడం మనం విన్నాం. కానీ అదే గన్ విషయానికి వస్తే తన దగ్గర టెక్నిక్ మాస్టర్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్లస్ ఎండ్యూరెన్స్ ఇంకా స్ట్రెంగ్త్, స్పీడ్ కూడా ఉండొచ్చు. దృష్టిలో పెట్టుకొని చూస్తే మోస్ట్లీ ఇది 50-50 అయ్యే ఛాన్స్ ఉంది, అంటే డ్రా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. లేదు ఒక్కరే గెలవాలంటే మాత్రం అది వాళ్ళు ఒకవేళ వెపన్స్ కానీ వాడితే, గన్ ఆఫ్ కోర్స్ వెపన్ వాడే ఛాన్స్ లేనే లేదు, కానీ గీటే వాడతాడు కదా. మనం చూసాం హంట్ ఫర్ గన్ పార్క్ ఆర్క్లో గన్ యొక్క చేయిని విరవడానికి చాలా ముప్పుతిప్పలు పడ్డారు. అఫ్ కోర్స్ విరిచారు. అలాంటిది నార్మల్ సెకండ్ జనరేషన్ క్యారెక్టర్స్ విరవంగా లేనిది ఇంకా ఫస్ట్ జనరేషన్ స్ట్రాంగెస్ట్ కింగ్ అని గీటకి విరగొట్టలేడు. అఫ్ కోర్స్ చాలా కష్టం, కానీ విరగొట్టడం నరగడం కానీ చాలా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది ఇద్దరికి ఫైట్లో. మోస్ట్లీ డ్రా అయ్యే ఛాన్స్ ఉంది, లేదా ఇద్దరికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది గెలిచేదానికి. 1 కంటే తక్కువే ఉంది. 51%లో కూడా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంది, ఎవరో ఒకరైనా కూడా. జస్ట్ నా ఒపీనియన్ అనమాట. దీన్ని మీరు పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.